అమెరికాలోని లాస్ ఏంజల్స్లో కార్చిచ్చు విధ్వంసం కొనసాగుతుంది. ఏదీ మిగలకుండా అన్ని అగ్నికి ఆహుతైపోతున్నాయి. యుఎస్లోని చాలా మంది సంపన్నులు లాస్ ఏంజల్స్లోని నివాసం ఉంటారు. ప్యారిస్ హిల్టన్, బిల్లీ క్రిస్టల్, ఆడమ్ బ్రాడీ, జేమ్స్ వుడ్స్ తదితర సెలబ్రిటీలు పూర్తిగా కాలిపోయాయి. ఎటు చూసినా బూడిదే కనిపిస్తోంది. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ఈ నెల 15న ఆ దేశ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అక్కడి కాలమాన ప్రకారం రాత్రి 8 గంటలకు ఓవెల్ ఆఫీస్ నుంచి ప్రెసిడెంట్ ఫేర్వెల్ స్పీచ్ ఇస్తారని వైట్ హౌస్ తెలిపింది. బైడెన్ పదవీ కాలం ఈ నెల 20న ముగియనుంది. అదే రోజు డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేస్తారు. తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. పెండింగ్ నిధులు పూర్తి స్థాయిలో చెల్లించే వరకు సేవలు అందించబోమని ప్రైవేట్ ఆసుపత్రులు తేల్చి చెప్పాయి. ఈ నిలిపివేత తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశాయి. అన్ని బిల్లులను క్లియర్ చేయాలని నెట్వర్క్ ఆసుపత్రులు డిమాండ్ చేస్తున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ అధిక ఛార్జీలు వసూలు చేస్తే బస్సులు సీజ్ చేస్తామని తెలంగాణ మంత్రి పొన్నం హెచ్చరించారు. అదనపు ఛార్జీల పేరిట ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రైవేటు బస్సులు అధిక ఛార్జీలు అడిగితే ప్రయాణికులు రవాణా శాఖ దృష్టికి తేవాలని మంత్రి సూచించారు. తెలంగాణలో ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు అదనంగా ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించడంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. సంక్రాంతి కోసం టీజీఎస్ఆర్టీసీ నడుపుతున్న 6,432 స్పెషల్ బస్సుల్లో 50% ఛార్జీలు పెంచారని, దీనిపై ఎవరికి ఫిర్యాదు చేయాలని ప్రశ్నిస్తున్నారు. సంక్రాంతి సంబరాల కోసం హైదరాబాద్ వాసులు సొంతూళ్లకు బయలుదేరుతుండటంతో పట్నం ఖాళీ అవుతుంది. నిన్న రాత్రి జేఎన్టీయూ, కేపీహెచ్బీ, ఎస్ఆర్ నగర్, అమీర్పేట వద్ద లక్షలాది సంఖ్యలో ప్రయాణికులు కనిపించారు. పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోవడంతో ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా ప్రజా సమస్యలపైనే దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ సూచించారు. నిన్న కేటీఆర్, పలువురు పార్టీ నేతలు ఆయనతో భేటీ అయ్యారు. ఫార్ములా ఈ రేసు కేసు విచారణ గురించి ఆయనకు కేటీఆర్ వివరించారు. అధికారం చేపట్టిన ఏడాదిలోపే కాంగ్రెస్ ప్రభుత్వం తేలిపోయిందని, సంక్రాంతి తర్వాత పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. తెలంగాణలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అర్హుల ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. భూమి లేని ఏడాదిలో కనీసం 20 రోజులు ఉపాధి హామీ పనులు చేసిన కుటుంబాలకే ఈ స్కీమ్ వర్తిస్తుందని స్పష్టం చేశారు. త్వరలోనే పూర్తి మార్గదర్శకాలు ఫైనల్ చేయాలని ఆయన కలెక్టర్ల సమావేశంలో ఆదేశించారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం మరో 4 రోజులు కొనసాగనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో చలి తీవ్రత మరింత పెరగనున్నట్లు తెలిపింది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకు దిగువన నమోదవుతున్నాయని పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలో 1 స్టేట్ 1 రేషన్ విధానాన్ని అమలు చేయబోతున్నామని సీఎం రేవంత్ ప్రకటించారు. రాష్ట్రంలో ఒకరికి ఒకచోట మాత్రమే రేషన్ కార్డు ఉండాలన్నారు. ఈ నెల 11 నుంచి 15వ తేదీలోగా పథకాల అమలుకు కావాల్సిన ప్రిపరేటరీ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మకర సంక్రమణ పుణ్యకాలం సందర్భంగా శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 8:45 స్వామివారి యాగశాల ప్రవేశంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. రేపటి నుంచి స్వామి అమ్మవార్లకు వాహన సేవలు నిర్వహించనున్నారు. ఉత్సవాల సందర్భంగా నేటి నుంచి 17 వరకు ఆర్జిత ప్రత్యక్ష పరోక్ష సేవలు నిలిపివేశారు. సంక్రాంతి సంబరాల పేరిట కోడి పందాలు, జంతుహింస జరగకుండా చూడాలని ఏపీ హైకోర్టు ఆదేశించినా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. పండుగకు 3 రోజుల ముందుగానే పందాలు ప్రారంభమయ్యాయి. అమలాపురంలో కొందరు బహిరంగంగా టెంట్లు వేసి మరీ పందాలు నిర్వహిస్తున్నారు. ఈసారి 100 కోట్ల రూపాయల చేతులు మారే అవకాశం ఉంది. తాను చికెన్ గున్యా నుంచి కోలుకుంటున్నట్లు స్టార్ హీరోయిన్ సమంత పోస్ట్ చేశారు. జ్వరం వల్ల వచ్చిన కీళ్ల నొప్పుల నుంచి కోలుకోవడం చాలా ఫన్గా ఉందని పేర్కొంటూ వర్కౌట్ చేస్తున్న వీడియో పోస్ట్ చేశారు. దీంతో తమ ఫేవరెట్ హీరోయిన్ త్వరగా కోలుకోవాలని ఆమె ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా ఏలూరు, రాజమండ్రి, వైజాగ్ తదితర ప్రాంతాలకు వెళ్లే వారికి గుడ్ న్యూస్. విజయవాడ వెళ్లే బైపాస్పై శుక్రవారం నుంచి వాహనాలకు అనుమతి ఇచ్చారు. బైపాస్ నిర్మాణం 90% పూర్తి కాగా వాహనాలను అనుమతించట్లేదు. సంక్రాంతి రందీ సందర్భంగా 2 వైపులా రాకపోకలకు పర్మిషన్ ఇచ్చారు. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పులివెందులలో పర్యటించారు. వైసీపీ వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి అంత్యక్రియలకు ఆయన హాజరయ్యారు. జగన్ పెదనాన్న వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడు అభిషేక్ రెడ్డి జ్వరంతో బాధపడుతూ హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో ఆయన మృతి చెందిన విషయం తెలిసిందే. తిరుపతి తొక్కిసలాట క్షతగాత్రులను వైసీపీ నేతలు పరామర్శించిన తీరును టీడీపీ విమర్శించింది. ఆసుపత్రి ప్రాంగణంలో ఆంబోతుల రంకెలు వేసుకుంటూ వెళుతున్న వీళ్లు ఎవరో గుర్తుపట్టారా?
వీరిలో మంత్రులుగా పనిచేసిన రోజా, పెద్దిరెడ్డి తదితరులు ఉన్నారు. ఐసీయూపై దాడి చేసి సెలైన్ స్టాండ్లు, వైద్య పరికరాలను ధ్వంసం చేశారు. చికిత్స పొందుతున్న వారి దగ్గర ఈ నినాదాలేంటి అని, ఈ సైకోలను ఏమనాలి అంటూ టీడీపీ ట్వీట్ చేసింది. వైకుంఠ ద్వార దర్శనాన్ని 10 రోజులకు పెంచడమే తప్పు అన్నట్లు చంద్రబాబు మాట్లాడటం ఆయన చేతకానితనానికి నిదర్శనమని బొత్స మండిపడ్డారు. గతంలో 2 రోజులే వైకుంఠ దర్శనం ఉండేది. మన ప్రభుత్వంలో 10 రోజులకు పెంచాం. అప్పటి మా సీఎం జగన్ అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగలేదని బొత్స వ్యాఖ్యానించారు. వైకుంఠ ద్వాదశి సందర్భంగా తిరుమలలో నేడు వైభవంగా చక్రస్నానం జరిగింది. పుష్కరిణి వద్ద తెల్లవారుజామున 5 నుంచి 6 గంటల వరకు అర్చకులు ఈ ఘట్టాన్ని నిర్వహించారు. ఈవో శ్యామలరావుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. అటు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం 2వ రోజు కొనసాగుతోంది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు టోల్ ప్లాజా, కంచికచర్ల మండలం కీసర గ్రామం 65వ జాతీయ రహదారిపై ఉన్న టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ కొనసాగుతోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి భారీ సంఖ్యలో సొంత ఊరుకు ప్రయాణం చేస్తుండటంతో రద్దీ నెలకొంది. దీంతో టోల్గేట్ సిబ్బంది అదనపు కౌంటర్ ఏర్పాటు చేశారు. విజయనగరం కలెక్టరేట్లో ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే జరుగుతున్న విషయం తెలిసిందే. పండుగ నేపథ్యంలో ఈ నెల 13న జరగాల్సిన గ్రీవెన్స్ డేను రద్దు చేశామని అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కోరారు. సమస్యలపై అర్జీలు ఇవ్వడానికి ఆ రోజు ఎవరూ విజయనగరానికి రావద్దని సూచించారు.